లక్ష్మీనారాయణ 28 నుంచి 6వ తారీఖు దాకా ప్రతి గ్రామంలో ఇచ్చేటువంటి దరఖాస్తులను ప్రజలకు చేరవేసి వాటిని ఫిలప్ చేసుకొని నింపి మరి మళ్ళీ అధికారులు తీసుకొని కంప్యూటర్లలో భద్రపరిచి ఆ యొక్క సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాల్సిన అవసరం ఉంది. దానికోసం సాయంత్రం ఈ ఉమ్మడి జిల్లా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా అధికారులతో మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐటీడీఎంపీఓ గారు ఇతర అధికారులతో రివ్యూ కూడా పెట్టారు. ఆ రివ్యూ కూడా నేను అటెండ్ అవుతూ నాకు ఇచ్చినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లా, మరి మార్నింగ్ నేను అక్కడ పెట్టుకున్నాం. అది కాబట్టి ఇక్కడ అధికారులకు అందరికీ ఒకటే సందేశం, ఒకటే స్ఫూర్తి, ఒకటే మరి అంకితాభావంతో పనిచేయాల్సింది. ఈ ప్రాంతం మిగతా ప్రాంతాలకు అన్నింటికంటే వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా, మీకు అందరూ తెలుసు. మనము వచ్చిన నిధులను కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో వైల్డ్ లైఫ్ అయినటువంటి యాక్ట్ ఉండడం మూలంగా ఫారెస్ట్ యాక్ట్ తోటి చాలా ఇబ్బంది పడుతూ కమ్యూనికేషన్ కానీ మరి రోడ్డు రవాణా వ్యవస్థ లేక ప్రజలకు అనుకున్న స్థాయిలో మెరుగైన సౌకర్యాలు అందించలేకపోతాము. కాబట్టి అధికారులందరూ ఒక అంకిత భావంతో ఈ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధతో దృష్టి పెట్టి పని చేస్తే మీ యొక్క పని స్వాస్థ్యంగా మిగిలిపోతుంది. పదవులు తాత్కాలికమే కానీ పనులు మాత్రం స్వాస్థ్యంగా ఉంటుంది. మనం చేసినటువంటి పని మాత్రం పలానా కలెక్టర్ గారు, పలానా పిఓ గారు, పలానా ఎస్పీ గారు, పలానా డిఓడి లేదా ఏఈ గారు అనే అటువంటి ఒక డైరెక్ట్ మీకు ప్రజలతో మంచి ఏర్పడాలంటే మీరు గ్రామాలలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాటికి ఒక పరిష్కారం ఇచ్చినప్పుడే ఆ యొక్క ఇంట్రాక్షన్ మీతో ప్రజలకు ఉన్నప్పుడే ఆ ప్రేమ కూడా ఉంటుంది. డ్యూటీని డ్యూటీలాగా చేస్తే ప్రజలు మర్చిపోతారు. డ్యూటీని ఒక అంకిత భావంతో మానవత్వాన్ని జోడించి కనుక పనిచేస్తే మనం కూడా దేవుళ్ళుగా మిగిలిపోతాం. ప్రజలు ఒక ఆరాధిస్తారు వాళ్ళు.